డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణ చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అప్పు ఇందిగో ఇక్కడుంది. ఏంటి ఆనా? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును, ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెంలో నా దగ్గర 10 రూపాయలు ఎలా ఓడిపోయావు? లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గా? ఐరన్ లెగ్గు. ఐరన్ లెక్క? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవరిచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంప తీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు లేదు. ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే, మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు. ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు. డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది.